కట్టంగూరు మండలం పందినపల్లి గ్రామ సర్పంచ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక్కడ 99 రోజుల ప్రణాళికలో భాగంగా 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఇట్లా మీరు గెలిచిన కాంచి ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు మేము గెలిచిన నుంచి కదండి, మా స్థానిక ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు గెలిచిన కాంచి మా దగ్గర అన్ని అభివృద్ధి వాటలు నడుస్తున్నాయి. మా దగ్గర ఇప్పుడు స్థానికంగా ఉన్న సీసీ రోడ్లు కానీ, గతంలో ఉన్న పాలకులు ఇక్కడ మెయిన్ రోడ్డు బృదమయంగా ఉండే స్టార్టింగ్లో, మెయిన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానికోసం చేసి వేరే ఇక్కడి నుంచి వేరే గ్రామాలకు గౌరవం దాకా వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గం బాగాలేదని చెప్పేసి మెయిన్ రోడ్డు రాగానే ఎమ్మెల్యే గారు గెలిచిన ఒక 15 రోజులు 20 రోజుల్లోనే మాకు సీసీ రోడ్డు కేటాయించి మొన్న రీసెంట్గా కూడా ఒక 20 లక్షల సీసీ రోడ్లు. అంటే ఇక్కడ ఎస్సీ కాలనీలో మెయిన్గా మాకు ఎస్సీ కాలనీలో వాళ్ళ పేద ప్రజలు ఉన్న బజార్లో అక్కడ మురికి కాలువలు నిలవడం, నీరు పోకుండా నిలవడం, అదంతా గ్రహించి ఎమ్మెల్యే గారు ఎమ్మటే రాగానే మొన్న మేము గెలిచిన తొందరలోనే మేము సర్పంచ్గా గెలిచిన ఒక 10-15 రోజులకి ఒక 20 లక్షల రోడ్లు ఇచ్చేసి దాన్ని ఫుల్గా కంప్లీట్ చేసేసి ఆ పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఇప్పుడు ఇలా అద్దం ముందలు ఉన్నట్టే ఉంది వాళ్ళకి రోడ్డు కూడా. ఎంతమంది ఏమో బుడద మొత్తం దోమలు అవన్నీ ఉంటుండే, ఆ బజారు పోతే అసలు కొత్తగా ఆ ఏరియానే కొత్తగా కాలనీ లెక్క అవపడుతుందండి. సార్ అంటే గత ప్రభుత్వం ఈ అభివృద్ధి చేయలేదా సార్? మరి గత ప్రభుత్వంలో మరి ఉన్న పాలకులు కానీ ఎవరైనా కానీ మరి ఆ ఎస్సీలను అంటే అనగారు వర్ణాలను పట్టించుకోలేదు అసలు. సరే ఈ మెయిన్ బాట అనేది కూడా మెయిన్ ఒక అంశం అండి. ఒక ఊరిని ఒక ఊరు దాదాపు కలిపి మనకి ఏంటంటే రవాణా వ్యవస్థ బాగుపడినప్పుడే విలేజ్లు బాగుపడతాయి. అట్లాంటిది ఒక ఊరి నుంచి ఒక ఊరికి వచ్చి గత 10 ఏళ్ళ నుంచి మాకు టీఆర్ఎస్ పీరియడ్లో కేసీఆర్ గారి హయాంలో కానీ మా చిరుమర్తిలింగ హయాంలో కానీ మా ఊరికి ఒక రోడ్డు మార్గం 1 కిలోమీటర్న్నర రోడ్డు మోక్షం కలగలేదు. నెక్స్ట్ అదేవిధంగా కట్టంగూరు నుంచి ఇక్కడికి వచ్చే దారి అది కూడా మాకు మోక్షం లేదు. అదేవిధంగా పక్కన కురుమర్తి గ్రామమైన ఆ గ్రామానికి కూడా మోక్షం లేదు. ఏదంటే కనీసం ఒక మనిషి కట్టంగూరు చేరుకోవాలి 12 కిలోమీటర్లు అంటే 10 నిమిషాలు పోయే రహదారి ఆ బాట అర్ధగంట టైం పడుతుందండి. ఎందుకంటే పోయేటప్పుడు ఈ ఎనిమల్స్ ఉంటాయి, గొర్రెలు బర్రెలు ఇవన్నీ అడ్డు ఉండడం, ఒక రోడ్డు గుంతలమయం కావడం, ఇవన్నీ సమస్యలు అయిపోయినాయి. ఎందుకంటే మనం రోడ్డు మార్గం మంచిగా ఉన్నప్పుడే ఏదైనా వ్యవస్థను చేరుకోగలుగుతాం, టైంకి వెళ్ళగలుగుతాం. ఒక హాస్పిటల్కి పోవాలి, ఇప్పుడు మేము తొందరగా పోవాలి, ఏదైనా పాము కాటుకు గురైనా కానీ ఏదైనా గురైనప్పుడు కానీ ఈ రోడ్డు పోవడానికి మాత్రం రోడ్డు అనుకూలిస్తలేదు. మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అతి త్వరలోనే ఆ రోడ్లు కూడా మండల కేంద్రానికి వెళ్ళి అన్ని దారులు కూడా రేపు నాకు తెలిసి వచ్చే బడ్జెట్లో అన్ని దారులకు కేటాయించేసి మేము ఎమ్మెల్యే గారిని 10 సార్లు అడగడం జరిగింది. ఆయన కేటాయించి మాకు నిధులు చేస్తాం. ఈ టర్మ్లో మా కాంగ్రెస్ హయాంలోనే ఆ రోడ్లు అవుతాయని కూడా మేము భావిస్తున్నాం. ఓకే సార్, అంటే ఈ పందినపల్లి నుంచి కురుమార్తి కూడా రోడ్డు మార్గం శాంక్షన్ అయిందా? ఎప్పుడైతే సార్ పూర్తి? ఈ కురుమార్తి రోడ్డు అనేది మా వాస్తవం కూడా ఎలక్షన్లో మా స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే గారికి ఒక రిఫరెండం వేయడం జరిగింది. గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారు స్పందించిన దాని మీద కంపల్సరీ ఈ రోడ్డుని మేము ఇక్కడి నుంచి అక్కడికి ఉన్న 6 కిలోమీటర్లు మా స్థానిక ఎంపీ కానీ మా ఎమ్మెల్యే మన తెలంగాణ శాసనసభ విప్ వీరేశం గారు అన్నగారు కానీ ఈ రోడ్డుని కేటాయించడం జరిగింది. అతి త్వరలోనే దీన్ని చేపించి మా ఊరికి ప్రజలకు గిఫ్ట్ ఇవ్వాలని నా ఆలోచన. ఓకే సార్, అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎన్ని ప్రజలకు ఉపయోగపడుతున్నాయి సార్? ఇక్కడ ఇప్పుడు మాకు ఎలక్షన్ హామీలో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 6 భాగంగా వాస్తవం కూడా మనకు 99 రోజుల ప్రణాళిక పెట్టారండి. దీంట్లో ఒక 10 అంశాలు తీసుకొని పెట్టారు. దాంట్లో విద్య, వైద్యం ఇట్లాంటి అన్ని అంశాలు చేర్చినారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మాకు మహిళలకు ఉచిత బస్సు అనేది మొత్తం టోటల్ తెలంగాణ అందరికీ తెలుసు. అవి కాకుండా మొన్న మాకు రేషన్ బియ్యం, సన్న బియ్యం అనేది ఏ స్టేట్లో లేదు, ఏ సెంట్రల్ వాళ్ళు కూడా పెట్టలేదు. మొత్తం టోటల్గా మన తెలంగాణ ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాలకు సన్న బియ్యం అంటే ఇలా పేదలకు వరమండి. అది వాస్తవం కూడా మా ఇంట్లో కూడా నాకు తెలియకుండా అవే బియ్యం ఉంటుంది. నాకు తెలుస్తలేదు, ఆ తేడా అనేది తెలుస్తలేదు. అంటే ఇంతకుముందు సన్న బియ్యం లెక్కనే అవి కూడా ఉంటున్నాయి. ఆ తేడా అనేది నాకు కూడా తెలుస్తుంది. అంటే పేద ప్రజలకు ఇది వరమే అండి. ఎందుకంటే సరే ఉన్నోడు తిన్నాడు, లేనివాడు పన్నాడు. ఈరోజు మాత్రం అట్లా లేదండి. దొడ్డు బియ్యాన్ని మొత్తం తీసేసేసి సన్న బియ్యం అంటే పేదలకు వరమే. అది కాకుండా విద్యకు రేషన్ కార్డు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక గ్రాడ్యుయేటెడ్ పోవాలి, ఒక స్కాలర్షిప్ పొందాలంటే రేషన్ కార్డు అనేది గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుంచి ఒక్క పేద విద్యార్థికి రేషన్ కార్డు లేక వాడు స్కూల్ పోయి చదువుకోవాలన్నా, కాలేజీ పోయి చదువుకోవాలన్నా ఫీజు రీయింబర్స్మెంట్ లేక రేషన్ కార్డు కావాలని కంపల్సరీ అర్హుడు కావాలంటే లేదు రేషన్ కార్డు. ఎందుకు గుర్తించలేదు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ? ఇలా మా స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
ఆయన వీర చిరుమర్తిలింగయ్య గారు కూడా అవాక్కులు చెవాకులు అంటున్నారు. మరి ఒక పేద ప్రజలకు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ 5 ఏళ్ళు ఆయన పరిపాలన ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేకపోయాడు, ఎందుకు అడగలేకపోయాడు ప్రభుత్వాన్ని? ఆ మంత్రులే చెప్తున్నారు, మాజీ మంత్రులు, అయ్యా మేము కేసీఆర్ దగ్గరికి పోవాలంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, లోపల పోయి కారు తిప్పుకొని రావాలి, అంతే మాకు వచ్చే పరిస్థితి, అపాయింట్మెంటే లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏ టైంలో ఎనీ టైం అయినా మా ఎమ్మెల్యేకి కలుస్తుంది. నేను రేపు నేను స్థానిక సర్పంచ్కి కూడా ముఖ్యమంత్రిని కలవడానికి నాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత ఫ్రీడమ్ ఉంది. అంటే ప్రజలకు పనిచేసి చేరువయ్యే ప్రభుత్వం మాది కాబట్టి ఆ విధంగా నడుస్తున్నాను వ్యవస్థ. సార్ గతంలో ఈ పందెనపల్లి గ్రామానికి నల్గొండ నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉండేది సార్, ఇప్పుడు బస్సు రావట్లేదు అంటున్నారు. ఈ ఉచిత బస్సు కూడా నిరుపయోగంగానే ఉంది అంటున్నారు సార్. ఎక్కడ లోపం జరిగిందంటే బస్సు అనేది వాస్తవం కూడా రావట్లేదండి. దాన్ని మేము కులబ్ చేయాలంటే కూడా అది ఉదయం టైమింగ్ ఏంటంటే అంటే మాకు అనుకూలమైన టైంలో రావట్లేదు. అది దాని మీద కూడా మేము కలుద్దామని డిఎం గారిని కలుద్దామని ఆలోచన ఉన్నాం. బస్సు ఎందుకంటే మా ఫాదర్ గారు ఇక్కడ బస్సు తెచ్చింది కూడా మా ఫాదర్ గారు ఆర్టీసీ కండక్టరు. అప్పుడు నరావరేట్ టైంలో బస్సు వచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ ఇక జన వ్యవస్థ కూడా ఏంటంటే బండ్లు ఇవన్నీ అయిన తర్వాత బస్సు మీద పెద్ద ఆలోచన లేదు. ఇదులూరు దాకా మార్గం ఉంది మనకు ఆటోలు గీటోలు కూడా మన దగ్గర తక్కువనే ఈ మార్గంలో, కానీ బస్సు ప్రొవైడ్ చేయాలి. కానీ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కూడా తక్కువ మా స్కూల్ బస్సు రావడం, ఆ స్కూల్ బస్సులో ట్రావెల్ చేయడం ఇవన్నీ ఇదేంటి ఆ బస్సును మనం పెద్ద నిర్లక్ష్యం అయిపోయినాం. ఆ బస్సును కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి డిఎం గారిని కూడా కలుస్తాం అది సర్పంచ్ సార్. ఇప్పుడు ఈ గ్రామంలో ప్రజలు సార్ బాగా కుక్కలతోటి కోతులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దీనికోసం ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ ఎట్లా చర్యలు తీసుకోబోతున్నారు సార్? మొన్నదాకా కుక్కల నిర్మూలన వాస్తవం అండి. నేను సర్పంచ్ ఎలక్షన్ల ముందు మా దగ్గర కుక్కలు బాగున్నాయండి. అయితే కొద్దిగా మేము దాన్ని అంటే మా సొంతంగానే కొద్దిగా వాటిని పట్టియడం తీసేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం జరిగింది, మొన్నదాకా కుక్కల్ని చంపొద్దు ఇట్లా దాని మీద అంశం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలైన తర్వాత కుక్కల్ని మాత్రం డిలీట్ చేయాలి. ఎందుకంటే మానవాళికి ఇబ్బంది పడేది ఏదైనా ఉంచకూడదండి. ఎందుకంటే అది మనుషులకి మనల్ని ఇబ్బంది పెట్టేదంటే చిన్న పిల్లలు తిరుగుతున్నారు, కోతులు ఉన్నారు. వాస్తవంగా కోతులు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆ కోతుల్ని పట్టిస్తే మళ్ళీ వచ్చే విధంగానే ఉన్నాయి కోతులు. కాకపోతే కోతులు గవర్నమెంట్ కూడా గుర్తించి రీప్రొడక్షన్ కాకుండా అంటే మళ్ళీ యానిమల్స్ మళ్ళీ కొత్తవి జన్మించకుండా రీప్రొడక్షన్ కాకుండా వాటిని ఆపేది ఏదైనా ఇంజక్షన్ ద్వారా కానీ ఏదైనా ఆపి మానవాళికి ఇబ్బంది కాకుండా చూడాలి. ఎందుకంటే పంటలకు నష్టం జరుగుతుందండి. ఇక్కడ అందరం మేము చూస్తున్నాం కానీ ఏం చేయలేము. అది ఒక నోరు లేని జీవి కాబట్టి దాన్ని ఏం చేయలేక మనం దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. ఓకే సార్. ఇక్కడ ఐకేపీ సెంటర్లలో సార్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాన ఆల్రెడీ వర్షాలు కురుస్తున్నాయి సార్. మరి వాళ్ళకు ఎమ్మెల్యే గారు ఏమో అన్ని సెంటర్లు తిరుగుతున్నామని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ కూడా ఓట్లు ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడే ఉంది అంటున్నారు సార్. ఎట్లా దీనిపైన మీరు ఏ పరిష్కారం చెప్పబోతున్నారు రైతులకి? రైతులకు వాస్తవం కూడా ఇబ్బంది జరిగే విషయం వాస్తవే అండి. ఇది మిల్లర్స్ దగ్గర ఉన్న సమస్య. ఇది రైతు కూడా ఈసారి మన దగ్గర ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో పండిన పంటల కంటే ఈ యాసంగి పంట మీరు నమోదు చేసుకోండి. అంటే మీరు రికార్డు చూసుకోండి. ఒక రైతు మామూలుగా అప్పుడు 5-6 ఎకరాలు పండిస్తే ఇప్పుడు 10-12 ఎకరాలు పండించిందండి. అది ప్రొడక్షన్ చేయాలంటే మిల్లర్లు ఏం చేస్తున్నారు, ఆ మిల్లర్ దగ్గర పోయేసరికి నా కెపాసిటీ ఇదే, సెంట్రల్ వాళ్ళు ఇదే కెపాసిటీ తీసుకొని ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. అసలు యాక్చువల్లీ FCI అనేది సెంట్రల్ గవర్నమెంట్. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి రైతులకు న్యాయం, తెలంగాణకు న్యాయం చేయాలన్న ఆలోచనలో వాళ్ళు సెంట్రల్లో ఉండాలి. అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ ఉన్న మన రాష్ట్ర నాయకులు కానీ వీళ్ళంతా ఏం చేయాలంటే మిల్లర్లతో ప్రెజర్ పెంచి రైతులు ఒడ్లు కొనుగోలు చేసే. మా ఎమ్మెల్యే గారు ఏంటంటే స్టేట్ అండి, ఇది స్టేట్లో ఆయన వాస్తవం కూడా శక్తికి మించి తిరుగుతున్నాడు, విప్ గారుగా తిరుగుతున్నాడు. ప్రతి సెంటర్కి పోయి విజిట్ చేస్తున్నాడు. అక్కడ ఒడ్లు ఎట్లా కొంటలేరు, ప్రతి అధికారం నిలదీస్తుంది, ఎందుకు కొనట్లేవు, ఎందుకు ఏంటంటే మిల్లర్ దగ్గరకు వచ్చేసరికి సమస్య ఏర్పడుతుంది. ఆ మిల్లర్ ఏమంటుండో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే మేము తీసుకుంటాం తప్ప ఇక్కడ మేమేం చేయని వచ్చరికి మనం దాని వ్యవస్థను మనం ఏం చేయలేకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సమస్య, స్టేట్ గవర్నమెంట్ వృద్ధి. దాన్ని స్టేట్ గవర్నమెంట్ బదనాం చేసే ఒక ప్రక్రియ. వాస్తవం కూడా ఒడ్లు కూడా ఎక్కువ పండినాయి. ఆ వడ్లను కొనుగోలు చేయాలనే మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ మా విప్ గారు కానీ తెలంగాణ విప్ గారు వేముల వీరేశం గారు కానీ మేము కానీ ఇప్పుడు సెంటర్ దగ్గర కూడా పోయొచ్చింది. అది ఇప్పుడు ఇంకా మా దగ్గర 26 లోడ్లు ఉన్నాయి, 26 వడ్లు ఉన్నాయి. అవి వర్షం పడితే ఇబ్బంది అయితే రైతుకు అనే దాని మీదనే మేము చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే లారీలు పోతే మిల్లర్ వాడు 4 రోజులు 5 రోజులు దింపుకోవట్లేదండి. ఈ దింపుకోకపోయేసరికి లారీ ఖాళీ కావట్లేదు. ఇక్కడ మళ్ళీ మనం ఫిల్ చేయాలంటే లారీ దొరకట్లేదు. ఈ వచ్చిన వర్కర్స్ మన దగ్గర వర్కర్స్ తక్కువ అయిపోయేసరికి బీహార్ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, 4 రోజులకు పని దొరకకపోతే వాళ్ళు పని లేకుండా వెళ్ళిపోతున్నారు. ఈ సమస్య అనేది కూడా మ్యాన్ పవర్ కూడా తక్కువైందండి మన తెలంగాణలో. దీనికి నెక్స్ట్ టైం కానీ వానాకాలం వరకైనా మేము కూడా గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ దీన్ని మళ్ళీ ఎట్లా పునరుద్ధరణ చేసుకొని మళ్ళీ సమస్య తలెత్తకుండా చేయాలనేది మా ఆలోచన.
సరే సార్, అది కటింగ్ కూడా 4 కేజీలకు మించి తీస్తున్నారు సార్, రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. మరి అంటే ఇప్పుడు మన దగ్గర సమస్య ఏమొచ్చిందంటే ఇక్కడ మన వరి కోత మిషన్లు అనేవి వాళ్ళు ఏం చేశారు, ఫిల్టర్ లేకుండా ఒడ్లు కట్ చేశారండి. ఆ ఒడ్లు కట్ చేసిన విషయం వాస్తవం కూడా ఎవరికి రైతుకు తెలియక తీరా చూసరికి అక్కడ తాళ్ళు శాతం ఎక్కువయ్యేసరికి ఆ మిల్లర్ ఏం చేస్తుంది, మా దగ్గర తాళ్ళు ఒడ్లు పట్టండి అని ఒక కలెక్టర్ ద్వారా మెసేజ్ ఇప్పించారు. ఆ ఒడ్లు పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒడ్లు పట్టాలంటే ఆ పట్టే వాళ్ళు గంటకు 2000 3000 ఛార్జ్ చేయడం, ఇదంతా నష్టపోతారని చెప్పేసి మనం కూడా దాన్ని మాట్లాడేట్లేదు. వాస్తవం కూడా కేజీ తరుగు కింద చేయాలని చెప్పినాం. మరి కొన్ని సెంటర్లో ఏమైనా జరిగితే మనకు తెలియదు. మన సెంటర్లో మాత్రం ఒక కేజీ తరుగుతోటే ఒడ్లు జోగడం జరిగింది, పంపించడం జరిగింది. సార్, ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా సార్ ఈ ఫింగర్స్ కానీ ఐస్ కానీ పడట్లేదు అంటున్నారు. అది కూడా పెద్ద ప్రాబ్లంగా మారింది సార్. దానిపైన మీరు ఏమన్నా సార్ వాస్తవంగా అది ఒక ఏజ్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. కంపల్సరీ వాళ్ళని ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎమ్మటి కట్టంగూరు సెంటర్కి పంపించేసి అక్కడ ఏపీ వర్షము వాళ్ళు దాన్ని చేసి సాల్వ్ చేస్తున్నారండి. దాంట్లో సార్, ఈ పందినపల్లి నుండి చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు సార్. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల చేరే విధంగా మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ఇది మంచి పాయింట్ అండి. వాస్తవం కూడా గత పాలనలో విద్యను మొత్తం అట్టెక్కించినారు. అది మొత్తం ప్రైవేట్ పరంగా ఈ గవర్నమెంట్ స్కూళ్ళని పట్టించుకోకుండా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థల దగ్గర లాలుచిపడి వాళ్ళు ప్రైవేట్ సంస్థలకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప ఒక స్కూల్ ఒక మండల కేంద్రంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో నిర్మించి వాళ్ళ పేద ప్రజలకు విద్యను అందిస్తే ఈరోజు వాస్తవం కూడా ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్కి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నల్గొండలో మా మంత్రి గారు మా ప్రజెంట్ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కొడుకు పేరు మీద ప్రతీక్ రెడ్డి స్కూల్ అని పెట్టిండండి. ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ఎగబడ్డారండి. ఎందుకంటే జనము ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ కోసం జనం ఎగబడుతున్నారు. ఎందుకు ఎగబడుతుంది? అక్కడ ఉన్న ఫెసిలిటీసు, అక్కడ ఉన్న సర్వీసు అట్లా ఉంది కాబట్టి. రేపు గవర్నమెంట్ కూడా మా ముఖ్యమంత్రి గారు ఏంది ప్రతి మండల కేంద్రం ప్రతి నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే పేద ప్రజలు ఎట్లనైనా వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లో డెవలప్ కావాలని ఆ విధానంతో మా దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టంగూరు దగ్గర ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గానికి ఒకటి ఇట్లా ఏర్పాటు చేస్తే పేద ప్రజలు ఎవరు ఇంగ్లీష్ మీడియం జరుగుతుందని ఏముందని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే బెటర్. ఇంకా ఇప్పుడున్న లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్ కాలేజీ పోవాల్సిన అవసరం ఏముంది? విద్యను డెవలప్ చేస్తే ఆయన కేజీ టు పీజీ అన్నాడు. ఒక్కనికన్నా ఒక ఈ విద్య లేదు, ఒక శాంక్షన్ లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు. నేను డిగ్రీ చదువుకున్నాండి, నాకు నిరుద్యోగ వృత్తి లేదు. అట్లా నాలాంటి పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు, ఒక్కరికి కూడా ఏ స్కీమ్ అందలేదు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మేము ఏమైనా చేద్దామనేసరికి ఆయన లక్షల కోట్లలో అప్పులు చేసిపోయాడు. ఈ అప్పును ఎవరు ఒక విద్యావంతునికి అర్థమవుతుందండి. కేసీఆర్ ఏం పరిపాలన చేసినాను ఒక విద్యావంతునికి అర్థమవుతుంది. ఊర్లలో రైతు బంధు వస్తలేదు. ఇప్పుడు రైతు బంధు ఇస్తారండి, ఇస్తాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎవరికి పడుతుంది ఆ బడ్డని? రేపు ఇలా బడా బాబులు 600 ఎకరాలు, కేసీఆర్ టైంలో 700 ఎకరాలు, 800 ఎకరాలు, 900 ఎకరాలు ఆయన అనుచరులకు ఆయన మంత్రులకు ఇచ్చుకుంటూ పోయిండు. ఇవాళ ఆ బడ్డన్ అంతా ఎవరికి పడుతుంది? మనం ఆలోచిస్తే, విద్యావంతులు ఆలోచిస్తే ఆ బడ్డన్ అంతా రేపు నాకే, నా పిల్లలకు కానీ ఇంకా పేదోళ్ళకి కానీ అందరి మీద పడుతుందండి. ఇలా అది ఎందుకు పడుతుంది? ఇలా ఎరువులు పెరుగుతున్నాయి అంటే ఇదంతా అప్పులమయమే, వేరేది ఏం లేదండి. కేసీఆర్ గారు మొత్తం టోటల్గా ఇక్కడ మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు వచ్చిండు. మళ్ళా వస్తుంది, మేము మళ్ళా గెలుస్తామని. ఇప్పుడు మా చిరుమర్తిలింగం మొన్నటిదాకా మా ఎమ్మెల్యే విప్ మీద ఒక కామెంట్స్ రోజు ఎమ్మెల్యే గారి మీద ఆయన అట్లా చేస్తున్న నక్సలైట్. నీకు నక్సలైట్ గురించి నక్సలిజం గురించి నీకెందుకండి? అసలు అవసరం ఏముంది? నక్సలిజం ఇక్కడ పార్ట్ కాదు కదా. ఆయన జనజీవన స్రవంతులు కలిసినాడు. ఇవాళ పేద ప్రజలకు సాయం చేయాలని చెప్పి పబ్లిక్లో తిరుగుతున్నాడు. పబ్లిక్ తోటి ఉండే 68,000 మెజార్టీతో గెలిచినప్పుడు మీకు అర్థం కావాలండి వాట్ అబౌట్ మీ అని. అసలు మీ పరిస్థితి ఏందో మీరు అర్థం. జనం ఆల్రెడీ మీకు తీర్పిచ్చే మీరు అన్ఫిట్ పబ్లిక్ అని, మీరు పబ్లిక్కి పనికిరారు అని చెప్పి జనం అల్టిమేటంగా ఒక మెసేజ్ ఇచ్చారు. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకా పబ్లిక్లోకి వచ్చి ఇంకా చేసి ఇంకా దిగజారి ప్రజలల్లో ఇంకా నువ్వు దిగజారుతున్నావు. ఒకవేళ నువ్వు ఇలా ఒడ్లు కొనట్లేరు అనుకో, రైట్ ఫర్ పేద ప్రజల కోసం కొట్లాడండి, సెంటర్లో కూర్చోండి. ఎందుకు కొంటలేరు? ఎందుకు మిల్లర్ కార్డు పోయి అడగండి. మీరు మిల్లర్ని అడగకుండా స్థానిక ఎమ్మెల్యే గారు రోజు కొట్లాడే వ్యక్తిని పట్టుకొని మీరు ఇది నక్సలిజం ఎందుకంటే ఇక్కడ నక్సలిజం పార్ట్ కాదుగా. పేద ప్రజలకు సాయం చేసే దృక్పథం ఒకటి ఉంచుకోండి. నక్సలిజం గురించి ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు పేద ప్రజలకు పని చేయండి, రోజు వేయండి, మీరు పోండి, ఎండలో కూర్చోండి. ఆడ మా మార్కెట్లో 26 ఒడ్లు ఉన్నాయి, రండి, ఒక రోజు రండి, విజిట్ చేయండి. నేను కూడా వస్తాను, సర్పంచ్కి వస్తాను, మీకు చెప్తా, మా ప్రాబ్లం ఏదో చెప్తే సాల్వ్ చేయండి. మా ఎమ్మెల్యే గారు చేస్తురా చేయట్లేరా మేము చెప్తాం, చూపిస్తాం అది ఎక్కడ ఎట్లా ఏం జరుగుతుంది అనేది. మీరు ఇవన్నీ చూడకుండా, ఎవరిని పట్టించుకోకుండా, పేద ప్రజలను పట్టించుకోకుండా, ఊర్లలో సమస్యలు పట్టించుకోకుండా 10 ఏళ్ళ నుంచి ఒక పెన్షన్ లేదండి. ఇలా పాపం పెద్ద వృద్ధులు వచ్చి నా దగ్గర బతలాడుతూ పెన్షన్ పెట్టాలి అంటే ఎవరు అమ్మ బాధపడకుని, అందరికి పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళకి వస్తుంది. డబ్బులు వద్దు. ఈ పేద ప్రజలకు సాయం చేసేటప్పుడు డబ్బులు మనం పడితే మనం
అతను పాలకులు ఏం చేసారు, వాళ్ళ అనుచరులకు వాళ్ళ ఇక్కడ ఉన్న ఊర్లలో ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకు డబ్బులు వసూలు చేసుకోరని అలవాటు చేసేసి, ఏది పెన్షన్ వచ్చినా డబ్బులే, రేషన్ కార్డు కూడా డబ్బులే. ఆ రేషన్ కార్డు ఏవైతే పెన్షన్ ఏవైతే, ఏదో ఇండ్లని ఇచ్చాడు, ఒక 10 ఇండ్లు ఇస్తే 10 ఇండ్లకు మోక్షం లేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నేను పద్దెనపల్లికి 22 ఇళ్ళు తీసుకొచ్చినండి, ఇందిరమ్మ ఇండ్లు. మా ఊర్లో ఒక ఇల్లు రాని పరిస్థితుల్లో 22 ఇండ్లు తీసుకొచ్చింది. 11 ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయి, 11 ఇండ్లు కొద్దిగా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆగినాయి. రేపు జూన్ 2 తర్వాత ఇండ్లు వస్తున్నాయి, మళ్ళీ ఒక 20 ఇండ్లు. మా ఎమ్మెల్యే గారు 10 కాలం అయిపోయే లోపల మా ఊర్లో 60 ఇండ్లు 70 ఇండ్లు తీసుకొచ్చి బాధ్యత ప్రతి పేదవానికి ఇల్లు అందించే ఆలోచన. ఎందుకంటే ఇక్కడ పార్టీలు లేవండి, ఎందుకంటే ఆయన పార్టీలు చూసుకున్నది తప్ప ఇప్పుడు మా దగ్గర పార్టీలు లేవు. టీఆర్ఎస్లో ఉన్న, బీఆర్ఎస్ ఉన్న, బీజేపీ ఇంకే ఇతర పార్టీ అయినా చెప్పినా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిందే. ఎందుకంటే రేపు వాడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాల్సిందేంది. మా ఇందిరాగాంధీ గారు అప్పుడే చెప్పి రోటీ కప్పడం మకాన్ అని, ఎందుకంటే ఎప్పుడో సిద్ధాంతం ఇది. ఆమ్ ఆద్మీ కానీ ఒక ప్రోగ్రాం, ప్రతి పేదవానికి ఇల్లు కట్టుకోవడానికి గూడు ఒకటి, ఇల్లు కట్టుకోవడం బట్ట ఒకటి, తిండి, ఈ 3. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో 10 లక్షల బీమా పెట్టిండండి. రేషన్ కార్డు ఉంటేనే బీమా అప్లై. ఇలా నాకు తెలిసి మా మండలంలో ప్రతి గడపకు రేషన్ కార్డు వచ్చింది. సరే అక్కడ పేదోళ్ళ పెద్దోళ్ళ అనేది ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చింది. ఇవాళ వాళ్ళు రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఒక ఓన్లీ బియ్యం కోసం కాకుండా రేపు ఇలా హాస్పిటల్కి పోయినా, నెక్స్ట్ స్కూల్కి పోయినా, ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అండి. ఇది రేషన్ కార్డు లేకపోతే ఏ పని చేయలేరు వాళ్ళు. అట్లాంటి అవకాశం కల్పించి ఇవాళ మేము గవర్నమెంట్లో ఇండ్లు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఇంతకంటే డెవలప్మెంట్ ఇంకేముంటుందండి. రైతు బంధు అనేది నేను కూడా బడా రైతునే, నాకు రాకుండా నేను ఫీల్ కావట్లేదు. ఎందుకంటే ఇది వచ్చినా రేపు మనకు బర్డేనే ఇది. ఎందుకంటే మన మీద పడే భారం ఇది. స్టేట్ గవర్నమెంట్లు ఇవ్వచ్చు, ఇస్తే మాత్రం పడే భారం. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిపోయారు. 600 ఎకరాలకు 800 ఎకరాలకు ఇచ్చారు. అది ఎవరికి లాభం అయినట్టు? ఆ 800 ఎకరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 800 ఎకరాల కాలేజీలు ఉన్నాయి, ఆ స్కూళ్ళు ఉన్నాయి అని తీసేసి డిడక్షన్ చేసి పెట్టిండు. ఇవాళ ఇవ్వలేని పరిస్థితి ఉందంటే, ఉంటే మాత్రం ఎందుకు ఇయ్యరు? ఉంటే చేతులకి వెళ్ళి ఇవ్వట్లేడు కదా గవర్నమెంట్. ఇవ్వట్లేడు అంటే గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది అంటే ప్రజల మీద పడ్డట్టే అండి, సాధారణ ప్రజల మీద పడ్డట్టే అది. ఎందుకంటే 600 ఎకరాల్లోనికి ఏం నష్టం జరగదు. వాడు ఇచ్చాడు, ఇవాళ తీసుకొని పోతాడు. రేపు వానికి ఏం బాధ ఉంటుందండి? అదే మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాలకు రైతు బంధు కొట్టిరండి. ఏముంది దానికి, ఏం తక్కువ ఉందని కొట్టారు? ఒక 10 ఎకరాలకు 12 ఎకరాలకు మా గవర్నమెంట్ కూడా మేము కోరుకునేది ఒక 10 ఎకరాలు లిమిట్ పెట్టు, 5 ఎకరాలు లిమిట్ పెట్టి దాన్ని అమలు చేస్తే మనకు గవర్నమెంట్కు మంచిగా ఉంటుంది, అటు జనాన్ని చూడడానికి కూడా మంచిగా. ఇవ్వకుండా ఆపడం కూడా కొద్దిగా తప్పదు. దాన్ని మేము మా సర్పంచుల ద్వారా కూడా మా ఇప్పుడు విప్ గారికి, మా శాసన విప్ గారికి, వీరేశం గారికి చెప్తాం. ఇట్లాంటి కొన్ని విషయాలు ఏంటంటే మేము ఊరు విలేజ్లోకి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. సార్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉద్దీపన్ అనే స్కూల్ని స్థాపించడం జరిగింది సార్. దాని ద్వారా గ్రామ స్థాయిలో పిల్లలకి ఏమన్నా న్యాయం జరుగుతుందంటారా? 100% అండి. ఉద్దీపన అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాదు, ఆయన ఎమ్మెల్యే అయిన ఫస్ట్ నుంచి కూడా ఉద్దీపన కార్యక్రమాన్ని పెట్టుకొని కొన్ని స్కూళ్ళకు కూడా సొంతంగా జీతాలు ఇచ్చుకుంటా ఆ స్కూళ్ళల్లో వాళ్ళని ఎయిడెడ్ టీచర్లకు పంపించేసి అక్కడ విద్యను అందించడం. ఇప్పుడు ₹1 విద్య అందండి. వాస్తవం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అట్లా ఫెసిలిటీస్ లేవు. ఆ ఫెసిలిటీస్ అన్ని కల్పించి అంటే ఇప్పుడు అది 1st to 5th వరకు పెట్టారంటే ఇప్పుడు సంవత్సరం పెంచినట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే అక్కడ హాస్టల్ వసతి లేక ఊర్లలో విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. ఒక టౌన్లో ఉండే విలేజ్లోకి వెళ్ళిపోయి టౌన్లో ఉండే, నాకు తెలిసి మొన్న ఒక అతను హైదరాబాద్ ఉంటారండి, వాళ్ళు హైదరాబాద్ ఉంటే వాళ్ళకి విద్య అక్కడ చదువుకోలేక ఎక్కడ ఏడని చెప్పాలంటే వీరేశ్వర దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు మాకు అడ్మిషన్ కావాలి సార్ అంటే, అది తీసుకొని పేద పిల్లలకి అన్ని పెట్టేసి ఆ అడ్మిషన్ ఇస్తూ వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు హైదరాబాద్లో తిని బతకడమే ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళకి అడ్మిషన్ దొరకకుండా ఇక్కడ ఒక కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్ నడుపుకురండి. అది అంటే మీరు విజిట్ చేయాలి, ఒకసారి చూడాలి ఇట్లాంటి. ఎందుకంటే రేపు ఈ గవర్నమెంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే అది మామూలుగా ఉండదని మోడల్ స్కూల్ కంటే మించి ఉంటుంది. ఒక మండల కేంద్రంలో పెడితే ఏమైందంటే ఇక్కడ ఉన్న పేద విద్యార్థులు కూడా అక్కడ పోయి చదువుకొని అక్కడనే హాస్టల్ వద్ద కల్పిస్తే అసలు ప్రైవేట్ విద్యకు చెక్ పెడుతుంది. అట్లాంటి విద్యను అందిస్తే చాలండి, ఇంకా వేరేం చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ రైతు బంధులు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా పిల్లలు చదువుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు ఫీజు కట్టాల్సి వస్తుంది. అదే 2 లక్షలు 3 లక్షలు విద్య ఫ్రీగా అందించి మంచి కార్పొరేట్ అయితే నాకు రైతు బంధు ఎందుకు ఆశిస్తా? అట్లాంటిది అవసరమే ఉండదు నాకు తెలిసి. సార్ ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎంత మేరకు పూర్తయింది సార్? గత ప్రభుత్వంలో మేమే చేసినాం అంటున్నారు, మరి మీరు వచ్చిన తర్వాత ఎన్ని పూర్తి చేశారు సార్? గత ప్రభుత్వంలో చేసిండ్రండి, చేసినా కూడా అవి ఏంటంటే ఆ రోడ్లు మేము వేసిన రోడ్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీకు స్టార్టింగే చెప్పిన ఒక రోడ్డు మెయిన్ రోడ్ అండి, విలేజ్లో మెయిన్ రోడ్లు వదిలిపెట్టి సైడ్లో వాళ్ళ ఇండ్ల ముందల నాయకుల ఇండ్ల ముందర వేసుకుని తప్ప ప్రజా సంక్షేమం కోసం
మరి అక్కడ ఎస్సీ కాలనీలో వాళ్ళ పేద ప్రజలు వాళ్ళకు చేయాలి అనే ఆలోచనతో ఎవరు కూడా పని చేయలేదు. అట్లా చేయకుండా వాళ్ళ ఇండ్ల ముందర కార్లు పోవడానికి, వాళ్ళ ఇంటి ముందర బండ్లు పోవడానికి వాళ్ళే రోడ్లు చేసుకోరు తప్ప ఇక్కడ వాళ్ళు ఉద్ధరించింది ఏం లేదు, చేసింది ఏం లేదు. చిన్మర్తి లింగయ్య గారు వాస్తవం కూడా మా ఊరికి ఏం చేసింది కూడా ఏం లేదు. ఎందుకంటే మేము గత ప్రభుత్వం చూసినాం, ఈ ప్రభుత్వాన్ని చూసినాం, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చూసినాం. ఆయన ఏమున్నా ఒంటి వద్ద పోకడా ఒకటే చేసుడు, అవతలోని గుర్తించడం లేదు, గౌరవించడం లేదు. ఆయనకు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళే బాసులు ఇక్కడ ఈ ఊరికి. ఇప్పుడు మా గవర్నమెంట్లో అట్లా ఏం లేదండి. వాళ్ళని కూడా మేము ఎక్కడ విమర్శించింది లేదు. వాళ్ళు ఏమైనా సూచన చేసినా కూడా మేము పని చేసుకుంటూ వస్తున్నాం. మా ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకొని చేస్తున్నాం. ఇంకా మా ఊర్లో ఇంకా 3 ఏళ్ళ, నాకు ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉందండి. ఇంకా 5 ఏళ్ళ సర్వీసులో నా 6 రౌండ్లు అయిపోయింది. ఈ 6 నెలల్లో నేను 20 లక్షల రోడ్లు వేయించిన. అంటే మేము ఇంకా రాను 4 సంవత్సరాల్లో మా ఊర్లో కాలు పెట్టడానికి మట్టి నేల అవపడకుండా రోడ్లు ఓపించేసి, ఆ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది. దానికి కూడా మేమేం సూచించినామంటే ఇక్కడ మనం స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలకు కూడా ఈ సోక్ ఫీట్ అంటే మన ఇంకుడు గుంతలు, ఆ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే 60,500 రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది కల్పించే అవకాశం ఉంది. ఇది ఫ్యానే అన్నది. సరే, ఇక్కడ లైబ్రరీ కావాలంటున్నారు సార్ మొత్తం కూడా యువత మొత్తం. ఆ లైబ్రరీ ఆలోచన మీకు అదేమన్నా? లైబ్రరీ అంటే మా దగ్గర గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శిథిలావస్థకు వచ్చిందండి కొంచెం. అది మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వచ్చే నిధుల్లో ఏది వచ్చినా గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెట్టినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇక్కడున్న విద్యార్థుల కోసం ఒక లైబ్రరీ, దాంట్లోనే గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి దాంట్లోనే ఒక షాపింగ్ లెక్క ఏర్పాటు చేసి పేద ప్రజలు ఎవరైనా ఉంటే ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీ బిల్డింగ్ని అన్నీ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలో ఉంది. సార్, ఇక్కడ మహిళా భద్రత కోసం కానీ గ్రామ భద్రత కోసం కానీ మీ దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? ఇప్పుడు మా దగ్గర మహిళా సంఘాలకు కూడా వాస్తవం కూడా ఇక్కడ మేమేం చేసినట్టు వివో బిల్డింగ్ శాంక్షన్ చేసినట్టు ఎమ్మెల్యే గారు ఒక 10 లక్షల రూపాయలతో బిల్డింగ్ శాంక్షన్ చేసి దాని శంకుస్థాపన కూడా జరిగింది. నాకు తెలిసి ఒక 10 రోజుల్లో దాని పని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే విధంగా ఉన్నాం. మహిళా భద్రత అంటే మా దగ్గర అంతగా ఇబ్బంది ఏం లేదండి. మహిళా భద్రత అంటే ఇబ్బంది పడేంత వ్యవస్థ ఏం లేదు మా గ్రామంలో. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడి మా దగ్గరకు వచ్చినా కూడా సమస్య ఏమంటారో తీసుకుపోతాం. ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు విప్ గారు ఏంటంటే ఎవరికైనా సమస్య ఉన్నా నేరుగా పోతే ఎమ్మటే 2 నిమిషాల్లో పనిచేసే వ్యవస్థ అండి అది. ఇక్కడ పోయిన తర్వాత నువ్వెవరు ఏంది అడగాడు. ఇక్కడ పార్టీలు లేవు. మహిళకు ఇబ్బంది జరిగిందంటే ఎమ్మటే తక్షణమే ఆయన స్పందించి అధికారికి చెప్పాలి. ఎవరి వల్ల ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందులను చూశాడు. మహిళలకు మాత్రం పెద్దపీట అండి. మా దగ్గర నేను వేరే నియోజకవర్గం నాకైతే తెలియదు. మా ఎమ్మెల్యే గారు మాత్రం మహిళలకు ఏమైనా ప్రాబ్లం ఉండిపోతే మాత్రం వెంటనే స్పందించే ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు. దాని విషయంలో నేను 100% నేను చెప్పగలుగుతాను. సార్, సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా సార్ గ్రామంలో? నేను గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టినాను. ఎందుకంటే మెయిన్ గ్రామ పంచాయతీ వ్యవస్థ మెయిన్. ఎందుకంటే అక్కడ ఏదైనా అల్లర్లు కానీ ఏదైనా మనం మాట్లాడే విధానం కానీ అవతల మాట్లాడే గ్రామ పంచాయతీకి కూడా రేపు మాకు ఆలోచన ఉంది. ఎందుకంటే ఊరు మొత్తం పెట్టించేసి, ఎందుకంటే ఇవాళ సీసీ కెమెరా అనేది మెయిన్ అండి. ఎందుకంటే మా దగ్గర 2 గొర్రెలు బర్రెలు పోయినాయి, అట్లాంటివి కూడా పోయినాయి. ఎందుకంటే విలేజ్కి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఎంట్రీ, ఎవరు ఎగ్జిట్ అని అది తెలవాలి. ఎందుకంటే అది తెలిస్తేనే మనకు వ్యవస్థ కూడా ఒక కాపలాదారిగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. సార్, ఇక్కడ యువకులు మొత్తం కూడా మద్యానికి బానిసలు కాకుండా ఫోన్ బెట్టింగ్లు ఇట్లాంటి వాటికి బానిసలు కాకుండా ఈ పోలీసుల ద్వారా ఏమైనా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారా సార్? వాస్తవం మంచి పాయింట్ అండి. ఇది వాస్తవం కూడా ఏంటంటే ఈ బెల్ట్ షాపులు కేసీఆర్ ఎంకరేజ్ చేయడం వల్ల ఒక 20 ఇయర్స్ 19 ఇయర్స్ వాళ్ళు పాపం వాస్తవం కూడా వాళ్ళకి తెలుసో తెలియకుండా వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలుసో తెలియక వాళ్ళు మద్యానికి అయితే బానిసలు అవుతున్నారండి. ప్రతి గ్రామంలో ఉంది ఇది. ఒక మా గ్రామం అని కాదు, ప్రతి గ్రామంలో ఇది ఏంటంటే ఇది కేసీఆర్ చేసిన డెవలప్మెంట్లో ఒక భాగమే. ఇది ఈ మద్యాన్ని మానిస చేయడం అంటే కేసీఆర్ డెవలప్మెంట్ ఇది. వాస్తవం కూడా కేసీఆర్ గారు అభివృద్ధి అని చెప్పుకోవాలి. కేటీఆర్ ఇప్పుడు మైకులు పట్టుకొని చెప్తారు కదా, వాళ్ళు మేము మద్యాన్ని కూడా ఎంకరేజ్ చేసినాం, మన బానిసలను చేసినామని. వాస్తవం కూడా రైతు బంధు పడంగానే పోయి బెల్ట్ షాప్లో కూర్చొని మందాయి. వాస్తవం కూడా కొంతమంది వినియోగించుకోరు, కొంతమంది అట్లా చేసి ఇవాళ వాస్తవం కూడా నేను మా విలేజ్ వ్యవస్థకు వస్తే కూడా 6 గంటలకి మందు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే ఇది వ్యవస్థ పొద్దుగా 6 గంటలకు మనకి లభ్యంగా మందు దొరుకుతున్నాయి. అదే వైన్స్ తీయాలంటే 10 అవుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ వైన్స్ తీయకుండా ఎందుకు ఆపుతున్నాడు అంటే వాళ్ళు 10-12 గంటలకి పనికి వెళ్ళిపోతాడు. పని చేసుకొని సాయంత్రం తాగుతూ బెటరే. ఉదయం 6 గంటలకు తాగినోడు వాడు ఏం పనికి పోతాడు, భార్యను పోషించలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ మేము కాంగ్రెస్లో వాస్తవం కూడా ఇవన్నీ అమలు చేస్తారు. అందులో కంపల్సరీ ప్రొవిజన్ పీరియడ్ తీసుకొస్తేనే, అంటే దానికి ఒక లిమిట్స్ పెట్టి టైమింగ్స్ పెడితేనే బెటర్ అండి. ఎందుకంటే మొత్తం టోటల్గా వచ్చే పంచాయతీలన్నీ మద్యంతో. ఇలా ఊళ్ళో ఒక విలేజ్లో పంచాయతీ ఉందంటే దాని వెనుక మద్యమే ఉంటుందండి. ఎందుకంటే 6 గంటలకే లభ్యమవుతుంది. పొద్దుగాల 6 గంటలకు తాగినోనికి మనకి ఏం పని చేస్తుంది, బయట పని చేయకుండా
వాడు ఏం పని చేస్తాడు, వాడు ఏం చేయాలో అదే చేస్తున్నాడు. మైండ్ ఆప్షన్లో ఉండి వాడు ఏం పంచాయతీ పెట్టుకోవాలి, ఎవరికి పంచాయతీ పెట్టాలి, వీని పెట్టాలి, వాడిని పెట్టాలి, అదే పని చేస్తున్నాడు. కాబట్టి మేము కూడా ఏమన్నా బెల్ట్ షాపులు తగ్గియాలి, బెల్ట్ షాపులకు కూడా పర్మిషన్ తీసుకొని బెల్ట్ షాప్ ఇవ్వాలి. ఆ విలేజ్ లెవెల్లో కూడా ఒక బెల్ట్ షాప్ ఉంటే బెటర్ అండి. అది కూడా 10 గంటలకు 12 గంటలకు అమ్మేటట్టు విధానం అమలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మేము విజ్ఞప్తి చేస్తాం మీ ద్వారా. సార్ అంటే మండల స్థాయిలో ఉన్న పోలీస్ వ్యవస్థ గ్రామ స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుంది సార్? మండల స్థాయిలో అంటే ఇప్పుడు మనకు పోలీస్ వ్యవస్థ ఏంటంటే అందరికీ పనిచేయాలండి. ఇక్కడ ఈ పార్టీలు ఏం లేవు, ఎవరికి ప్రాబ్లం అయినా వాళ్ళకి పనిచేయాలి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్తున్నాడు, మేము పోయి ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తాడు పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఇక్కడ ప్రాబ్లం జరిగింది, ఇట్లా మనం కంప్లైంట్ చేసాం. అప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు, అక్కడ అసలు ఏం జరిగిందని ఫస్ట్ పోలీసుని అడుగుతున్నాడు. అసలు వాస్తవం కూడా ఇది తప్ప కరెక్టా, మేము చెప్పింది రైటా, వాళ్ళు చెప్పింది రైటా అనేది ఫస్ట్ ఎంక్వైరీ ఎస్ఐ గారిని ఎంక్వైరీ చేసుకుంటున్నారు. నేనే రాంగ్ అనుకుంటే నన్నే మందలిస్తున్నాడు ఎమ్మెల్యే గారు, నువ్వు రాంగ్ చెప్తున్నావు, రాంగ్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, అది వ్యవస్థలో మనం చేయకూడదు పని అని చెప్పి ఈ పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నాడు. ఎందుకంటే అది ఎవరికైనా న్యాయం జరగాలండి. వాస్తవం కూడా నేను ఎవరి మీద కంప్లైంట్ చేసినా అది జరగకూడదు, అవతల చేసినా అది గ్రహించాలి, ఏం జరుగుతుంది ఏంది అనేది తెలుసుకోవాలి. ఓకే సార్, మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? 5 సంవత్సరాలు మీకు బాధ్యత ఏర్పడిన ప్రజలకి వాళ్ళ కోరిక మేరకు ఎట్లాంటి అభివృద్ధి అందిస్తున్నారు మీకు ఇక్కడ ప్రణాళిక ఉంది సార్? నేను నాపై ఉన్న నమ్మకం, మా ఎమ్మెల్యే గారు పెట్టుకున్న నమ్మకానికి ప్రజల వాస్తవం కూడా అందరూ నాకు బ్రహ్మరథం బట్టి మంచి మెజార్టీ ఇచ్చి, అంత గత సర్పంచుల కంటే మంచి మెజార్టీ నాకు ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. వాళ్లకు నేను ఈ 5 సంవత్సరాల్లో ఇంధనం ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ, ఒక రేషన్ పెన్షన్ వచ్చేటోళ్ళకి కానీ, రేషన్ కార్డు విషయంలో కూడా మేము చాలా హెల్ప్ చేసాం. చాలామంది హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకి ఏంది ఇక్కడ ఆన్లైన్ నాకు వాట్సాప్ పంపినండి, అట్లాంటి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినాం. వాళ్ళు అర్హుడు, నిజంగానే అర్హుడు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసి రేషన్ కార్డు ఇప్పడం జరిగింది. రేపు రానున్న 4 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి పేదవానికి ఇల్లు చేరే విధంగా, రేషన్ కార్డు చేరే విధంగా, మరియు ఇంకా ఏమైనా పథకాలు గవర్నమెంట్ నుంచి, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలామంది పెన్షన్స్ రాక గతం 10 ఏళ్ళ నుంచి పెన్షన్స్ రాక వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటంటే వాళ్ళకి 2000 వస్తే ఒక ఆసరాగా ఉంటుంది, 2000 3000 వస్తే ఆసరాగా ఉంటుంది. ఆ ప్రతి ఒక్క పేదవానికి నేను ఎలక్షన్లో ఎవరికైతే హామీలు ఇచ్చిన వాళ్ళందరికీ, పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి భరోసాగా ఉంటా. వాళ్ళని ఎనీ టైంలో కలవచ్చు, ఎక్కడైనా కలవచ్చు. నేను వాళ్ళకి భరోసాగా ఉండి నేను వాళ్ళని అడగకుండా నాకు గుర్తుకున్నది వాళ్ళకి నేను చేసే సాయం నేను చేస్తాను. గత సర్పంచుల కంటే భిన్నంగా ఎలా చేయబోతున్నారు సార్? గత సర్పంచులు అంటే నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినాను, ఎందుకంటే వాళ్ళు వేరు, నేను వేరు. ఇక్కడ ఏంటంటే వ్యవస్థ ఏంటంటే నేను సహాయం చేసే వ్యవస్థలు ఉన్నా, వాళ్ళు ఎట్లా చేసారు అనేది ప్రజలకు తెలుసు. ఇక పేద ప్రజల దగ్గర నేను ₹1 అడగడమో తీసుకోవడం నాకు తెలియదు. సరే వాళ్ళు ఏం చేసారు గత పాలకులు నాకు తెలియదు. ఇక్కడ మాత్రం నేను పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాను. ఇంధనం ఇండ్లు వచ్చినా కూడా పార్టీలకు అతీతంగానే పెట్టిన. సరే కొంతమంది వ్యవస్థలు ఏంటంటే వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉన్నారు. సరే వాళ్ళకు కూడా కొద్దిగా ఏదైనా సాయం చేద్దామంటే గవర్నమెంట్ నుంచి అందలే. ఇక నెక్స్ట్ టైం అని వస్తే మళ్ళీ దానికి పెట్టించేసి వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా నేను ప్లాన్ చేస్తాను. సార్ ఫైనల్గా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా? మా ఎమ్మెల్యే గారు గత 2.5 ఏళ్ళ నుంచి కంపల్సరీ విలేజ్ లెవెల్లోనే కొట్లాడి పనిచేస్తున్నాడు. వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఇలా గత 10 ఏళ్లలో ఒక ఇంధనం ఒక ఇల్లు కూడా రాని వ్యవస్థ అండి మా ఊరికి. అసలు ఇల్లు అంటే మా ఊరికి వస్తుందా అని జనాలు మర్చిపోయారు. అసలు అంటే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వస్తుందా మన ఊరికి అని ఆశ కోల్పోయిన తరుణంలో మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా ఊరు చిన్న విలేజ్ అండి, ఒక 22 ఇండ్లు పెట్టడం అంటే నాట్ జోక్ అండి. ఎందుకంటే అక్కడ పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ ఉంది మా దగ్గర, ఇంకో కమ్యూనిటీలో ఎవరైనా పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి చేయండి, విలేజ్ని డెవలప్ చేయండి, వాళ్ళకి చేస్తే మనకు రేపు మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఇల్లు ప్రతి ఒక్కరు పటిష్టంగా ఇల్లు కట్టుకుంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా వాళ్ళ తర్వాత అవసరం ఉండదండి. ఒక 20-25 ఇండ్లు వస్తాయి. మా ఊర్లో కట్టుకునే వాళ్ళు లేరు. ఒక ప్రభుత్వంలో వాళ్ళు ఇల్లు లేకుండా పేద ప్రజలు పాపం కష్టపడి ఆడేయడం అప్పు తెచ్చి బ్యాంకులలో అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇలా బాధపడుతున్నారు. ఆ గవర్నమెంట్లు ఇచ్చుంటే బాగుండు, మాకు ఒక 5 లక్షలు మిగిలేది. ఇవాళ ఏంది పరిస్థితి? కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే తెచ్చుకుంటే బాగుండు, ఇప్పుడు ఇన్ని రోజులు లేట్ చేసినా మళ్ళీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తేవాలి. ఈ రైతు బంధు గురించి వాస్తవం కూడా ఎవరు ఆలోచిస్తలేరండి. కేటీఆర్ సోషల్ మీడియాలో పెట్టి ఇది ఫోకస్ చేస్తుండే తప్ప రైతు బంధు గురించి రైతులు మర్చిపోయారు. ఎందుకంటే ఏకకాల రుణమాఫీ 2 లక్షలండి. అది ఎవరు చేశారండి? ఏ ప్రభుత్వం? రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈ రుణమాఫీ విషయంలో కేసీఆర్ గారు 1 లక్ష ఇస్తే 25,000 అది మిత్తిలకే సరిపోయింది. అది అక్కడితే పోయింది, ఇది ఇక్కడనే పోయింది. అక్కడ ఏం జరిగింది లేదు. కేసీఆర్ ఇస్తాను చూపించేసి మళ్ళీ లాక్కోవడం అంతే. ఇదే పని తప్ప ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదు. ఏమన్నా జనాలను తాగుబోతులను చేసిండు, బెల్ట్ షాపులు ఇచ్చేసి ఇంకా లోపడిపోయే పని చేసిండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ మరో వ్యక్తితో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.